అన్న కూడా కొడుకు బర్త్డే అని ఆఫర్ ఇస్తున్నాడు. ఏం తెలియదు ఇంతవరకు అయితే. ఏం ఆఫర్ ఇయ్యాను, ఈ ఆఫర్ కూడా చెప్తా. అంటే 2025 మార్చి 21 నేను షాప్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలప్పుడు ఒకసారి ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 15 సంవత్సరాలకు ఒక ఆఫర్ ఇస్తా. టాప్ సీలింగ్ ఫ్రీయా. ఇప్పుడు బుకింగ్ మేమన్నా మళ్ళీ మోసపోతామేమో అనుకోవచ్చు. ఏం బ్రో, నీకు ఏమైనా మోసం జరిగిందా? ఇప్పుడు బుకింగ్ మేమన్నా మళ్ళీ మోసపోతామేమో అనుకోవచ్చు. ఏం బ్రో, నీకు ఏమైనా మోసం జరిగిందా? ఆఫర్ లేదంతే. హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. పొద్దున్నే 6 గంటలకు వచ్చి పని చేయడం వల్ల నా గెటప్ ఇలా ఉంది, అంత గొప్ప వేరేది ఏం లేదు. ఏంటంటే మన వీడియోస్లో మీరు నార్మల్ సీలింగ్ చూసింటారు, డిలక్స్ సీట్లు చూసింటారు, ప్లేవుడ్ సెట్టింగ్ ఇవన్నీ చూసింటారు. ఇప్పుడు చేసే బండి కూడా వెహికల్ అటువంటిదే, డిలక్స్ సీట్ అన్నమాట. అది నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి. అది ఈ వెహికల్ కాకుండా ఇంకా 2-3 వెహికల్స్ చేశాను. కుదిరితే ఆ బండ్లు కూడా వస్తే వాటి వీడియోలు కూడా నేను తీసి మీకు చూపిస్తాను. ఇంకా ఆ 2-3 బండ్ల వీడియో ఎందుకు తీయలేదు, ఎందుకు పెట్టలేదు అని పెట్టలేదంటే, మనం ఏదైనా కొత్తగా వర్క్ చేస్తే వీడియో పెడితే బాగుంటుంది. ఇంకా అన్నీ ఒకటే మోడల్ కాబట్టి, అన్నీ డిలక్స్ ఇట్లా కాబట్టి ఇంకా ఏం పెడదాంలే అన్న థాట్తో వీడియో అయితే తీయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏమంటే కొత్త సెల్ కొన్నాను, అది కూడా చూపిస్తాను చూడండి. అన్నీ ఒకటే మోడల్ కదా అని చెప్పి ఆ వీడియో అయితే తీయలేదు. ఇది ఎందుకు తీస్తున్నా అంటే 3 బండ్లు ఒకటేసారి చూపిస్తాను, ప్లస్ మీ అందరూ క్లారిటీ వస్తుంది డిలక్స్ సీట్ అంటే ఎలా ఉంటుందని. ఆ 3 సీట్లు కుట్టాం, 3 బండ్లు 3 రకాలు కుట్టామన్నమాట డిలక్స్ సీట్లు. అది చూపిస్తాను చూడండి. బ్యాక్ కెమెరా పెట్టుకొని చెప్తాను, మొత్తం చూడండి. కస్టమర్ కూడా ఉన్నారు ఇక్కడ, ఈ ఆటో కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాము. తమ్ముడు ఫోన్ కట్ చేసి వచ్చేసాను. ఇక్కడ మొత్తం ఎండ కొడుతుంది. ఇదైతే మనకు లైటింగ్ ఓకే బ్రో. మీరు ఇప్పుడు 2 డేస్ అయిపోయింది. నేను 2 డేస్ నుంచి వీడియో అయితే తీయలేదు, ఫైనల్ కట్. అందులో ఈరోజు నా కొడుకు బర్త్డే ఉంది. ఈరోజు ఫైనల్ చేసి పంపాను నీకు కూడా. నేను మళ్ళీ ఆఫర్ ఏమన్నా ఉందా నీ కొడుకు బర్త్డే? అందుకే నాకు 23,000 21,000 చేస్తున్నది. మీకు సరే మాట్లాడితే ఏమన్నా ఆఫర్ అదొక వై కూడా తీసేసి. మీరు మన ఛానల్లో ఎన్ని వీడియోలు చూసినా చెప్పలేదు. ఓకే బ్రో, మీకు మా నెంబర్ ఎవరు ఇచ్చారు, మీరు ఎక్కడ చూసారు? ఇక్కడ దొరికాము, యూట్యూబ్ చూసి వచ్చామన్నా. నెంబర్ ఎవరైనా ఇచ్చినారా? ఎవరేమీ లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసినారు, డైలీ పోస్ట్ చేసిన వీడియోలు వస్తున్నాయి కదా, నోటిఫికేషన్ వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము గంట సింబల్ ఇస్తాం కదా, మీరు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే కొత్త వీడియోలు మీకు వస్తుంటాయి అనమాట. అలా కొత్త వీడియోలు వస్తేనే కదా చూసి వచ్చేది. ఇప్పుడు తమ్ముడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కొత్త వీడియోలు వస్తున్నాయి, నోటిఫికేషన్స్ అవి చూసుకొని మన దగ్గరకు వచ్చాడు. ఓకే, మనకి దాదాపుగా ఎన్ని రోజుల ముందు బుకింగ్ ఇచ్చాం? 20 రోజుల ముందు. 1వ తారీఖు కదా, 1వ తారీఖు అడ్వాన్స్ చేసిన. అంతకుముందు ఫోన్ చేసి చెప్పిన మీకు కదా, అంతకుముందు ఫోన్ చేసి అడుగుతున్నాను అనమాట చేయించుకోవాలని. కానీ 5వ తారీఖు పక్కాగా నేను పెడతానన్నా మీ దగ్గర వెహికల్ ఖచ్చితంగా నాకు చేయాలని చెప్తే, నేనుండి ఖచ్చితంగా ముందు అడ్వాన్స్ అయితే బుకింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మీరు వచ్చే టైంకి మీరు వస్తారని చెప్పి ఖాళీకి కూర్చుంటే ఆ రోజు మీరు రాకపోతే నాకు వేస్ట్ అయిపోతుంది ఆ రోజు అంతా అని చెప్తే ఖచ్చితంగా అడ్వాన్స్ చేయాలని చెప్తే, అడ్వాన్స్ ఎంత చేస్తున్నారు మీరు? నాకు 10,000 ఓపెన్ చెప్పండి. అడ్వాన్స్ చేయాలని చెప్తే అడ్వాన్స్ ఎంత చేస్తున్నారు మీరు? నాకు 10,000 ఓపెన్ చెప్పండి. 6,000 రూపాయలు మనకి అడ్వాన్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మన ఆడియన్స్ ఇక్కడ అని చెప్తే తెలుస్తుంది. 6,000 రూపాయలు అయితే అడ్వాన్స్ చేయడం జరిగింది. మీకు అడ్వాన్స్ చేసి 5 రోజుల తర్వాత మీరు వచ్చారు. 5-6 రోజులు అంటే పోయిన నెల 1వ తారీఖు 30వ తారీఖు కదా, 30వ తారీఖు వేసినారు పేమెంట్. మనకి అడ్వాన్స్ 6,000 రూపాయలు వేసినారు. ఆ తర్వాత మీరు 5వ తారీఖు రావడం జరిగింది. ఏమన్నా ఫేక్ జరగడం జరిగిందా? ఏం ఫేక్ మాట మాట్లాడడం ఏమైనా జరిగింది? మాటే మాట్లాడలేదు. మనమైతే కాల్ రికార్డింగ్ కూడా మీకు వినిపిస్తాను కుదిరితే మన యూట్యూబ్ ఛానల్లో. 33కి అయితే మాట చేయడం జరిగింది. తర్వాత అన్న చూసి తీసుకోండి అని చెప్తే మనము ముందరి సీటుకు ధర్మకాలు అవన్నీ అయితే వేయము, స్పాన్ చేస్తామని చెప్పాము. స్పాన్ చేస్తే వేయడం జరిగింది. కంఫర్టబుల్ కదా? కంఫర్టబుల్. మీరు వచ్చే టైంకి ఇంకా 2 వెహికల్స్ జరిగిందా? ఆ వెహికల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చూసినాను నేను. కుదిరితే అది కూడా వీడియోని తీసి చూపించడానికి ట్రై చేస్తాను. ఆ 2 వెహికల్స్కి
మీకు ముందర సీట్ కదా స్పాన్ చేయడం జరిగింది. 23 మాట్లాడినాము అంటే ఇంకా ఫైనల్ రేట్ అయితే ఫోన్లో ఏం చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నైట్ ఫైనల్ చేసినాను. ఎంత చేసినా ఫైనల్ 21 ఫైనల్ చేసినాం. 23 చెప్పినాము, 21 ఫైనల్ చేసినాం డీలక్స్ సీట్లు అన్నీ కాబట్టి. మీకు మొత్తం వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకే బ్రో, ఇంకా వర్క్ అయితే ఇంకా సగం మిగిలింది కదా, ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఎలాగుందో మళ్ళీ ఒక రివ్యూ తీసుకున్నాము. అంతవరకు మన సబ్స్క్రైబర్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీలింగ్ కూడా మంచిగా ఉంటుంది, ఫినిషింగ్ తార్పాల్ ఫిట్టింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకో మాట, తమ్ముడు మాట ఇచ్చి మర్చిపోయినాడు. కుదిరితే తమ్ముడు ఊరికి పోయేద్దాం ఒకసారి. ఇది కళ్ళు నేను ఆల్రెడీ కళ్ళుది ఒక వీడియో తీశాను. కుదిరితే తమ్ముడితో పాటు మనం కూడా ఊరికి పోయి ఇంకొక వీడియో తీసుకొని వద్దాము. సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎలా మరి మా సబ్స్క్రైబర్స్ వస్తే తీసుకొని పోతాం. ఖచ్చితంగా చూసాం ఎంతమంది పెడతారో ఎంతమంది వస్తారో. ఓకే, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఈ వెహికలే మొత్తం మనము 3 బండ్లు 3 రకాలుగా చేసినాము. అది కూడా చూపిస్తాం చూడండి. దాని వరకు మొత్తం జరుగుతుంది. టాప్ ఒకటి కుడితే కంప్లీట్, సైడ్ పడదలు అయిపోతున్నాయి. ఇదిగోండి డీలక్స్ సీట్ రెడీ చేస్తున్నాము. ఉఠావు పడదావు డీలక్స్ సీట్ ఉండాలా. ఇదిగోండి డీలక్స్ సీటు దాన్ని రెడీ అవుతుంది. సైడ్ చక్కలు కవర్లు అన్నీ కుట్టి పెట్టేసినాము. ఇదిగోండి డీలక్స్ సీటు. ఈ పైన సీటే ఇక్కడ రెడీ అవుతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు మనము ఇవన్నీ మోడల్స్ చాలా బండ్లకు చూపిస్తాం కదా, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకము. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బండి ఆల్రెడీ అయిపోయింది, సీట్ కవర్లన్నీ కుట్టినాము. ఇది కూడా మనం చేసిన వెహికలే, సీట్ కవర్లు సీలింగ్ అంతా. అన్నీ చిన్న చిన్న వెహికల్స్ ఇట్లా చిన్న వరకు ఏం పెడతాంలే వీడియోని ఏం పెట్టలేదు. ఇదిగోండి డీలక్స్ సీట్ ఫస్ట్ ప్యాన్ సీట్, ఇది డీలక్స్ సీట్ అది సెట్ చేస్తున్నాము ఈ వెహికల్కి. ఇది ఫ్రంట్ సీట్ అనమాట. ఈ లోగో ఈ డిజైన్ ఉందంటే ఇంకా మనం చేసినట్టే లెక్క, అది గుర్తుపెట్టుకోండి. ఇది మనము చాలామంది మన డిజైన్ కాపీ కొడుతున్నారు, కానీ ఇది మనం ఓన్లీ డ్రైవర్ సీట్కి మాత్రమే వేస్తాం. కానీ మన షేప్స్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది చూసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ సీట్ ఇది మొత్తం డీలక్స్ సీట్. ఈ మాదిరి దీనికి డీలక్స్ సీట్ అన్నీ కుడుతున్నాము. చూపిస్తాను మీకు నేను ఎలాగుంటుంది అనేది వెహికల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రకంగా వస్తుంది అనేది కూడా చూపిస్తాను మీకు. దీనికి లైట్ చెక్కలు అవన్నీ ఏం లేదు, ఓన్లీ డీలక్స్ సీటు. డీలక్స్ సీట్ అంటే డీలక్స్ సీట్ ఎలా చూపిస్తాను మీకు. మొత్తం కొట్టిన తర్వాత అంతా చూపిస్తాను మీకు. ఇదొక్క సీట్ కంప్లీట్ అయిపోతే వర్క్ అయిపోతుంది. మొన్ననే తెచ్చా కొత్త స్ప్రే మిషన్, అది మా కాజా బైకింగ్ లేయకుండా పని సులువు అయిపోయింది తెచ్చినందుకు. కానీ స్ప్రే మటుకు సొల్యూషన్ మటుకు బాగా గట్టిగా అత్తుకుంటుంది అనమాట. హలో బాటిల్కు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనం చెప్పాం కదా రెండో బండి అని, ఇదిగోండి అక్కడ వచ్చింది. అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బండి మొత్తం అయిపోయింది. ఈ బండి వెహికల్ మొత్తం డిజైన్ చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. ఇది వచ్చేసి ఫ్రంట్ సీటు. ఇది కొంచెం ఓపెన్ చేయనా చూద్దాము, సెల్ లోపల పెట్టుకొని. ఇదిగోండి ఫ్రంట్ సీటు డిజైన్. ఇది ఏం పేరు ఇది? తిరుగు కదా, నీ పేరేనా ఇది? సైడ్ చిక్కి వచ్చేసి పేరు రాస్తుంటే మనము, కానీ ప్లెయిన్గా రావాలని చెప్పినాడు. ఇంకా ఎందుకో తెలియదు. రేట్ ఎంతో రాపించుకుంటావా? ఓన్లీ ప్లేన్ అంతే. ఏమప్పా మళ్ళీ ప్లేన్ అన్నాడంట. లోపల చూడండి డిజైన్. ఓకే, డీలక్స్ సీట్ మోడల్ అంటే ఇలాగే ఉంటుంది. ఇంతకుముందుకి మనకి ఇంత హెవీ వర్క్ ఈ సైడ్ చెక్కలకు పేరు కనిపిస్తుంది. ఈ సైడ్ చెక్కలకు పేర్లు అవంట ఇవన్నీ లేకపోతుండే. ఇప్పుడు ఇవన్నీ ఉన్నందుకు అప్పుడు డీలక్స్ సీట్లు వచ్చేసి 20,000, ఇప్పుడు డీలక్స్ సీట్లు వచ్చేసి 23 నుంచి 25 వరకు పడుతుంది. నువ్వు పట్టుకోపాది తమ్ముడు. ఇదంతా వచ్చింది ఖర్చు. ఇది ఖర్చు వచ్చేసి ఫోటోలకి
1000 రూపీసా? కానీ ఫోటోలు మాత్రం భలే ఉన్నాయి అబ్బా. అది ఎన్టీఆర్ది. ఐఎమ్ బి ఎన్టీఆర్ ఫ్యాన్. ఇది మొత్తం చూద్దాము. వెనకిల జనతా గ్యారేజ్ ఇస్ బ్యాక్ అని రాపించినాడు. ఇప్పుడు వెనకిల పరద ఉంది కదా, ఈ పరదను అక్కడ కుడుతున్నారు అన్నమాట. అదొక పరద కుడితే కంప్లీట్ అయిపోతుంది. పైన చూడండి మొత్తం ప్లేన్ ఉంటుంది, ఏం డిజైన్ అయితే ఏముండదు. ఫోటోలు ఇక్కడ క్లారిటీ కనిపిస్తున్నాడు అండి. పైన అయితే ప్లేన్ ఉంటుంది. సెట్టింగ్ ఓల్డ్ మోడల్ కాబట్టి మీకు కొంచెం బండి మొత్తం వంగిపోయినట్టు కనిపిస్తుంది, అవునా? డిజైన్స్ అన్నీ కంప్లీట్. ముందర జోబ్ చూడండి, తమ్ముడు ఫోన్ ఇక్కడ పెట్టుకున్నాడు. ముందర జోబ్ చూడండి, ఫ్రంట్ సీటు డిజైన్ మీరు ఆల్రెడీ చూసినారు. ఇది సెంటర్ సీట్ డిజైన్. ఇంకో బండి అని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. సేమ్ 2 బండ్లు ఒకటే డీలక్స్ సీట్లు. దానికి దీనికి తేడా ఏంటంటే ఓన్లీ కలర్ తేడా అంతే, మిగతా అంతా ఒకటే. ఇది రాబా ఆ బండి ఈ బండి 2 ఒకటే. దీనికి ఇంకా వెనకాల సీట్ పడతా కుడుతున్నాము, అది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి సేమ్ టు సేమ్ ఫ్రంట్ సీటు. డిజైన్స్ డీలక్స్ సీట్ అంటే డిజైన్స్ ఒక తేడా ఉంటాయి, అది కూడా చూపిస్తా చూడండి. ఇది బ్యాక్ సీట్ చూడండి. సైడ్ చెక్కలకి డిజైన్, దానికి వేరే మోడల్ దీనికి వేరే మోడల్ ఉంది. ఇప్పుడు మనం వేసే ప్రతి దానికి ఇదే మోడల్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొత్త కావాలనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇప్పుడు దానికి వేసినాం కదా, ఈ మోడల్ కూడా వేయించుకోవచ్చు. అది ఇది అనేది ఏం సంబంధం లేదు, ఏ మోడల్ అయినా వేయించుకోవచ్చు. మన క్యాజువల్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వేస్తాం అనమాట మనం సైడ్ చెక్కలకి. బ్యాక్ సీట్ చూడండి, ఇంకా బ్యాక్ ఇదే పడతా చెప్పాను కదా. ఈ పరదా నార్మల్గా అంటే మనం ఒకటే పరదా వేస్తాము, సీట్ వేయము. ఇప్పుడు ఇట్లా సీట్ కావాలి, ఎగస్ట్రా పరదా కావాలంటే 2 ఎగస్ట్రా అవుతుంది. ఇది ఈ డీలక్స్ సీట్ పరదా, ఈ పరదా ఇప్పుడు కుడుతున్నాము. పైన చూడండి లైట్ చెక్కలు, మనం చాలా చెక్కలు పెద్ద లైట్ చాలు. కనెక్షన్ లేదా? లైట్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిషన్తో అక్కడ వైర్ ఎగ్గి పెట్టినాడు. కనెక్షన్ ఇంకా వెళ్ళేంట, కనెక్షన్ అయిపోతుంది మొత్తం. ఇది వర్క్ డీలక్స్ సీట్ అంటే ఇలాగుంటుంది. ఇంకొక వెహికల్ ఉంది, అది కూడా కుదిరితే అది కూడా వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. సీట్లు అయితే నాకు ఇన్ని బండ్లు ఎప్పుడు కుట్టినా కానీ నాకు ఫోటోలు చూసుకున్నాయి. ఇక్కడ ఇన్ని బండ్లు కుట్టినా నాకు ఈ బండి చాలా బాగా నచ్చింది. కలర్ అట్రాక్షన్ అయితే చాలా బాగుంది. ఓకే, మన కస్టమర్తో రివ్యూ తీసుకుందాము. ఈ కస్టమర్ కూడా ఉన్నాడు, ఆ కస్టమర్ కూడా ఉన్నారు. ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి పాత కస్టమరు, ఇది వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి చూసి వచ్చిన వాళ్ళు. ఇద్దరిది రివ్యూ తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, 3 వెహికల్ చెప్పాను కదా, అంటే 3 వెహికల్ కాదు, ఫస్ట్ చేసిన వెహికల్ ఇదే అనమాట. దీనికి ఫస్ట్ డీలక్స్ సీట్ కుట్టింది, ఆ తర్వాత ఆరెంజ్ కలర్ది, తర్వాత లాస్ట్ ఆ రివ్యూ తీసుకున్న వాళ్ళది. ఇదిగోండి డీలక్స్ సీట్లలో, డీలక్స్ సీట్లు అంటే డిజైన్లు ముందర సీట్ కానీ వెనకాల డీలక్స్ సీట్ కానీ ఇది కానీ మీరు ఏదన్నా మార్చుకోవచ్చు. ఇవి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. లోపల వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్గా ఉంటుంది సీలింగ్ అంతా. ఇది ఫోటోలు మీ ఇష్టం, ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే మనం పేరు కూడా కుట్టించుకోవచ్చు అనమాట. ఇది మనం చాలా బండ్లకి పెట్టాం కదా. ఇది డీలక్స్ సీట్ అంటే ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట. ఈ బండి టోటల్ కూడా చూపిస్తారు చూడండి. డీలక్స్ సీట్ అంటే ఇంకా ఇంతే. చాలామంది డౌట్లు పడుతుంది, 1-2 సార్లు చూసుకోండి. ఇటువంటి టోపీ మీకు కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అది మీరు ముందే చెప్పాలి కావాలని. ఈ పేర్లు, ఈ సైడ్లకు డిజైన్ వచ్చేసి మనం సెట్ చేస్తాము. ఆ పిల్లోనికి వేరే డిజైన్ చేస్తాం కదా, ఈ 2 బండ్లకి ఇదే డిజైన్ ఇస్తాము. ఇది మన లోగో అనమాట. ఈ సైడ్లకు పేరు, ఈ పేరు, ఆ ఫోటోలు, పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని పేర్లు మీవే ఖర్చు.
అంతే. ఇది మొత్తం ఫుల్ సీలింగ్ డిలక్స్ సీట్లు అంటే ఈ విధంగా వస్తుంది. మొత్తం వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసి 22,000 23,000 దాకా పడుతుంది. వీళ్ళందరికీ 22 చేసినాము. ఆ పిల్లోనికి సబ్స్క్రైబర్ కాబట్టి 21కి చేసినాము. ఇలా ఒక్కొక్క కస్టమర్ని బట్టి ఒక రకంగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బంపర్ క్యారర్ ఆటో అనేది సపరేట్గా మీకు తెలుసు. చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న కూడా కొడుకు బర్త్డే అని ఆఫర్ ఇస్తున్నాడు. ఏం తెలియదు ఇంతవరకు అయితే. ఏం ఆఫర్ ఇయ్యాను, ఈ ఆఫర్ కూడా చెప్తా. ఇప్పుడు ఆఫర్ అంటే ఉండదు, ఆఫర్ చెప్తా ఖచ్చితంగా. ఈ రోజు బర్త్డే ఎప్పుడు బర్త్డే అయితే అది మేము కూడా అడగాం. అంటే నేను సడన్గా అంటే చెప్పాను కదా మాలికిద్రా. ఇప్పుడు ఇంకొక ఓజీ అని చూసారు కదా బండి, అది ఆరెంజ్ కలర్ది. ఈ పిల్ల ఉంది. నేను ఎన్ని రోజుల నుంచి చేస్తున్న వరకు దాదాపు 2-3 బండ్లు సేమ్ అటువంటిది. ఇంకో వీడియో కూడా కుదిరితే పెడతాను. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను లేదు, ఇది అర్జెంటు 2-3 రోజులు. మీ బండి ఎన్ని రోజుల బుకింగ్ ఇచ్చి 5 రోజులు అవుతుంది. 2-3 బండ్లు చేసినాను. నా అవతారం చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ నేను ఎలాగున్నాను నా అవతారం చూస్తే తెలిసిపోతుంది. అందువల్ల నాకు ఈ డేట్ గుర్తులేదు సరిగ్గా. అయితే నా కొడుకు డేట్ గుర్తులేనందువల్ల నేను ఏం ఆఫర్ అయితే పెట్టలేదు. ఏమనుకోవచ్చు, నువ్వు అడిగినా కాబట్టి నేను చెప్తున్నాను. ఆఫర్ వచ్చేసి మార్చ్, ఇక్కడ చూడు అక్కడ కాదు, మార్చ్ 21 అంటే 2025 మార్చి 21. నేను షాప్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలప్పుడు ఒకసారి ఇచ్చా. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 15 సంవత్సరాలకు ఒక ఆఫర్ ఇస్తా. టాప్ సీలింగ్ ఫ్రీయా? ఆఫర్ ఇస్తా. టాప్ సీలింగ్ ఫ్రీయా కాదు, ఎందుకంటే వచ్చిందనే కాబట్టి. ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. 35,000 45,000 వర్క్ చేసినాం కాబట్టి. మొన్న రీసెంట్గా ఒకటి బండి చూసినావు కదా నీ దగ్గర ఉన్నప్పుడు వచ్చిందా. 35,000 వరకు మనము 30,000 చేసినాము. ఇప్పుడు కూడా సేమ్ అలాగే. ఏమంటే ఇప్పుడు 25,000 పని చేయించుకుంటే 5,000 ఇవ్వాల డిస్కౌంట్. ఓన్లీ 30 పైన నుంచి వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు 25,000 పని చేయించుకునే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను. నీది ఎంత పడింది? 21 కదా. 25,000 పని ఎవరైనా చేయించుకొని వాళ్ళకి 5,000 డిస్కౌంట్ ఇచ్చేస్తా. అది ఎప్పుడు 21 మార్చి 21 నుంచి దాదాపుగా 9 రోజులు పెట్టేస్తాం ఆఫర్. 9 రోజులు పెట్టేస్తా పోనీ మీకోసం. ఆ 9 రోజులు బుకింగ్ ఎవరైతే ఇచ్చుకుంటారో వాళ్ళ వరకు 5,000 ఆఫర్ అన్నమాట. ఇప్పుడు బుకింగ్ మేమన్నా మళ్ళీ మోసపోతామేమో అనుకోవచ్చు. ఏం బ్రో నీకు ఏమైనా మోసం జరిగిందా? ఇప్పుడు బుకింగ్ మేమన్నా మళ్ళీ మోసపోతామేమో అనుకోవచ్చు. ఏం బ్రో నీకు ఏమైనా మోసం జరిగిందా? మీకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడైతే లోకల్ బాయ్ అంటే పక్కన తడకనపల్లి. ఇది కూడా పక్కనే పత్తికొండ, ఒక 70-80 కిలోమీటర్స్ అంతే. కానీ తెలియకుండా మనకు ఆన్లైన్ నుంచి వచ్చినారు కాబట్టి ఏమైనా మోసం జరిగిందా? మోసం జరిగేది ఆఫర్ లేదంతే. ఆఫర్ లేదంతే. ఆఫర్ లేనప్పుడు వచ్చి ఆఫర్ అడితే నేను ఏం చేస్తాను? కొరకు బడ్డే ఉంది. కనీసం నీకు 23 నేను మాట్లాడినాను. 23 మాట్లాడానికి 21 కన్నా చేసా. ఆ 2,000 తక్కువ చేసా కదా. కొంతమంది అది ఇప్పుడు లోకల్ వాళ్ళకి అది కూడా తక్కువ చేయాలి నేను. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అన్న ఒక విషయంతో నేను తక్కువ చేస్తున్నా. ఏమంటారు మళ్ళా? పని అయితే బాగుందా బాగాలేదా చెప్పండి. బాగుందా? బాగా మాడదా? అల్లుడా? మీ అల్లుడు బండి బాగుందా? బండి బాగుందా? ఎంత అల్లుడే ముఖ్యంలో మీకు. సరే ఒకసారి చెప్పండి మళ్ళీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ ఎస్ఆర్ షరీఫ్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకుండా కూడా మేము చేస్తాం అందరితో.